అనంతమైన ఈ కాలంలో పరమాత్మ ఎక్కడ అధర్మం ప్రబలితే అప్పుడల్లా ఏదో ఒక రూపంతో ఆయన అవతరిస్తూనే ఉన్నాడు. అవతారం అంటేనే అది దిగటం. దిగటం ఏమిటండి? అసలు సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పుడు దిగటాలేముంటుంది? పైన ఉంటే కింద దిగుతాడు. అసలు మనలోనే ఉంటే దిగటం ఏమిటి అని ఒక సందేహం కలుగుతుంది. మనందరిలో నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన మనందరికీ కనిపించేటట్టుగానో లేదా ఈ జీవకోటి కలిగినటువంటి కష్టాన్ని తొలగించటానికి ఏదో ఒక రూపంగానో మన మధ్యలోకి రావటం ముందే అది అవతారం. అది అవతారం. మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అంటే మనకి అంతర్దృష్టి కావాలి. యోగి హృద్యాన గమ్యం. పరమాత్మకి 5 రూపాలు ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలని. ఇది సంప్రదాయం. ఇందులో పరరూపం అనేది ఎవరికి కనిపించదు. బ్రహ్మాదులకు కూడా లేదు. ఒక్క ప్రళయకాలంలో కూడా పరమాత్మతో ఉండే సనక సనందనాదులు నిత్యసూరులు అంటారు, వాళ్ళకి మాత్రమే. బ్రహ్మాదులకు కూడా కుదరదు. వ్యూహ రూపం ఉందే అది కనిపిస్తుంది. అది స్వర్గాది లోకములలో ఉంటుంది. విభవ రూపం అంటే అవతారాలు ఎత్తినప్పుడు దర్శనమిచ్చేది. అవి ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలం. రామావతారం 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు అన్నారు, అంతే. ఆ తర్వాత రామావతారం లేదు కదా, కృష్ణావతారం లేదు కదా. ఇక నరసింహావతారం అంటే ఎంత, చాలా కొద్ది కాలం. అలా మెరుపు తీగలాగా వచ్చాడు, సంహారం చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ పరమాత్మ అణువణువులోను నిండి ఉన్నాడు అనే విషయాన్ని కట్టెదుట నిరూపించి వెళ్ళాడు ఆయన. అది ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు ధనవాగ్రణి వింటే. కాబట్టి సర్వాంతర్యామి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నటువంటి వేదవాక్యాన్ని నిరూపించి స్వామి కళ్ళు తెరిపించి అజ్ఞానుల్ని, హిరణ్యకశిపుడు లాంటి అజ్ఞానులు చాలామంది ఉంటారు కదా సమాజంలో, ఎక్కడున్నాడు చూపించు అనేవాళ్ళు, వాళ్ళందరి కళ్ళు తెరిపించి ఇదిగో ఉంటాడు అని చెప్పి ఆ అవతారం అంతే. ఇట్లా చాలా అల్పమైన కాలంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. అటువంటి పరమాత్మను ఎలా చూడగలుగుతాం? అందుకని అవతరించటం అంటే అది దిగటం. మరి పరమాత్మ ఇలా అవతరించినప్పుడల్లా పరమాత్మతో ఎడతెగని బంధం కలిగి అనపాయిని అంటారు. అంటే విడిపోకుండగా అవినాభావ సంబంధంతో ఉండేటువంటి అమ్మవారు మరి ఆయనతో పాటు రావాలిగా. వస్తుంది. ఆవిడ స్వతంత్రంగా వచ్చేవి కొన్ని ఉన్నాయి, పరమాత్మతో కలిసి వచ్చేవి కొన్ని ఉన్నాయి. అవతారాలు పరమాత్మకి 10 అని మనం అనుకుంటాం తెలిసినవి. భాగవతం ప్రకారం అయితే 21 అవతారాలు, 21 అవతారాలు ఉన్నాయి. కాబట్టి అవతారం అంటే పరమాత్మ ప్రయోజనాన్ని బట్టి లోక సంరక్షణ కోసం అనేక రూపాలలో వస్తాడు ఆయన. ఒక ముని రూపంలో రావచ్చు, ఒక వటువు రూపంలో రావచ్చు, ఇట్లా. అందువల్ల పరమాత్మ ఏ రూపంలో వచ్చినా ఆ పరమాత్మను అంటిపెట్టుకుని పరాశక్తి కూడా, జగన్మాత కూడా సహకారిగా ఆయనకు ఉంటుంది. అసలు సహకారి ఏమిటి? ఆయన స్వతంత్రుడు కదా అంటే అసలు ఈ సృష్టి అంతా కూడా ఆ రెండింటితోనే ఉంది. ఈ సృష్టి అంతా ఒక క్రీడ, ఒక ఆట. ఇది ఒక ఆట ఆయనకి. ఆటలో ఇద్దరుంటే ఆట అవుతుంది, కానీ ఒక్కడుంటే ఆట ఎలా అవుతుంది? మన ఒకళ్ళం కూర్చుని ఆడుకుంటే కుదురుతుందా? కుదరదు. పేకాట ఉందనుకోండి, ఒకడు కూర్చుని వాడే వేసుకుని వాడే తీసుకుని అది ఆట ఎందుకు అవుతుంది? ఏదో వాడి పెచ్చ తప్ప. ఆట అంటే ఇద్దరు ఉండాలి. ఈ జగన్నాటకమైనటువంటి ఈ అనంతమైనటువంటి జగన్నాటకంలో ఇద్దరు ఉండాల్సిందే. ఇదంతా జగత్తంతా కూడా క్రీడ అయితే పరమాత్మకు ఆ క్రీడ చెయ్యటానికి పరమాత్మ పరాశక్తి, భగవంతుడు, అలాగే జగన్మాత ఉండాల్సిందే. అందువల్ల ఈ అవతారాలు కూడా విచిత్రమైనటువంటివి. పరమాత్మకు మనం అనుకునేటువంటి 10 అవతారాలు ఉంటే ఆ 10 అవతారాలు కూడా అమ్మవారు కూడా వెన్నంటి వచ్చి ఆయనకి సహాయం చేసింది లోకరక్షణకి. అది మహాలక్ష్మి కూడా అటువంటి అవతారాలే ఎత్తింది. అయితే మనకు తెలిసినవి ఏమిటి అంటే రామావతారంలో సీతాదేవి వచ్చింది లక్ష్మీ స్వరూపంగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా వచ్చింది. అంతవరకే మనం
కానీ అన్ని అవతారాల్లో వచ్చినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, ఇంక ఇతర పురాణాలు చెప్పినాయి. వరాహాది పురాణాలు, మత్స్య పురాణం మొదలైన పురాణాలలో చెప్పబడింది. భృగోహఖ్యాత్యాం సముత్పన్నా శ్రీం పూర్వముదతే పునః దేవదానవయత్నేన ప్రసూతామృతమంథనే ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేషా తదా శ్రీః తత్సహాయిని. యదా జగత్స్వామి దేవదేవో జనార్దన, ఇప్పుడెప్పుడైతే ఈ సమస్త జగముల యొక్క రక్షణ కోసం జగన్నాథుడైనటువంటి పరమాత్మ అవతారం ఎత్తుతాడో, అవతారం కరోతి ఏషా తదా శ్రీః తత్సహాయిని, అప్పుడప్పుడల్లా ఆ సమయాలు, ఆ వేళల్లో ఆమె కూడా ఆ పరమాత్మకు సహాయంగా అవతారాలు ఎత్తుతూనే ఉంది. పునశ్చ పద్మాదుత్పన్న ఆదిత్యో భూద్యదా హరిః, ఒక సమయంలో సూర్యనారాయణుడుగా ఉద్భవించాడు ఆయన. అందుకే ఆదిత్యమండలే పరమాత్మానం అని మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మను ప్రతిరోజు ఉదయం పూట మనం స్మరిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఆవిడ పద్మాదుత్పన్న, ఆవిడ పద్మము నుంచి ఉద్భవించింది. అందుకే ఆవిడకి పద్మా అని పేరు. యదాతు భార్గవో రామ తదా భవద్ధరణీత్వయం, భార్గవరాముడుగా ఉదయించినప్పుడు, అవతరించినప్పుడు ఆమె భూస్వరూపంగాను ఆయన గండ్రగొడ్డలిలోనూ ఉంది. రాఘవత్వే భవత్ సీతా, రాఘవుడుగా అవతరించాడు, అప్పుడు ఆమె సీతగా అవతరించింది. రుక్మిణీ కృష్ణ జన్మని, కృష్ణుడుగా అవతరించాడు పరమాత్మ, అప్పుడు ఆమె రుక్మిణిగా అవతరించింది. అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని, అంతేకాదు అన్యేషు అవతారేషు, ఇంకా ఇతరములైన అవతారాల్లో కూడా ఏషా విష్ణు అనపాయిని, ఈమె అనపాయిని, విడిచిపెట్టకుండా ఉంది. అనపాయిని అంటే విడిచిపెట్టకుండా ఉండటం, నిత్యము కలిసి ఉండటం. ఇటువంటి కలిసి ఉన్న అనుబంధమే పరమాత్మదు శక్తిది. అలాగే పరమాత్మైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి. అందుకే మనం చెప్పుకున్నాం, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కాళిదాసు వాళ్ళిద్దరి బంధము అవినాభావ సంబంధం చెప్పడానికి ఏ పోలిక దొరక్క చివరికి వాక్కు అర్థముల్లాగా కలిసిపోయి ఉన్నారన్నాడు ఆయన. ఆ రెండు విడదీయటానికి వీలు లేనటువంటి బంధం. అందుకని ఆ పోలిక ఒక్కటే ఆయనకి సరైనదిగా అనిపించింది, ఔచిత్యయుక్తంగా అనిపించింది. అది విడదీయరాని బంధం అన్నమాట, అది గొప్పదనం. కాబట్టి ఆమె అనపాయిని, పరమాత్మను విడిచిపెట్టకుండా ఉంటుంది. దేవత్వే దేవదేహేయం, పరమాత్మ దేవరూపంతో అవతరిస్తే ఆమె కూడా దేవదేహంతోనే అవతరించింది. మనుష్యత్వేష మానుషీ, ఆయన మనుష్యత్వం ధరిస్తే ఆమె కూడా మానుషిగా అవతరించింది. విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తను, ఆయనకు అనుగుణంగా ఆమె కూడా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. కాబట్టి పరమాత్మతో కలిసి ఆమె ఈ జగన్నాటకంలో, ఈ జగత్ క్రీడలో తన యొక్క అద్భుతమైన వాత్సల్యాన్ని ఈ మానవ కోటి మీద, ఈ సమస్త చరాచరాత్మక సృష్టి పైన అమృతవానగా కురిపించింది. ఆమె యొక్క అవతార వైభవంలో ఇవన్నీ కూడా మనకి స్వతంత్రంగా కనిపిస్తాయి, అస్వతంత్రురాలు కాదు, ఆమె స్వతంత్రురాలు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి దశావతారాలలో ఆమె ఎలా ఎలా అవతరించింది అనేది మనకి పురాణాల్లో వర్ణించిన దాన్ని చూస్తే, మత్స్యావతారం ఆవిడ దృష్టి రూపంలో అవతరించింది. అంటే మీన రూపంలో ఆయన అవతరిస్తే, ఒక చేప రూపాన్ని ఆయన ధరించి సమస్తమైనటువంటి వేదరాశిని కూడా దొంగిలించుకువెళ్తే దాన్ని వెతకటం కోసం వస్తే, అప్పుడు పరమాత్మకు సహాయంగా ఆమె దృష్టి అంటే నేత్ర దృష్టిగా ఆవిడ అవతరించింది. కూర్మావతారంలో అంటే కూర్మావతారం ఎత్తినప్పుడు పరమాత్మ ఎప్పుడు ఎత్తాడు కూర్మావతారాన్ని? పాల సముద్రం చెలికేటప్పుడు మందర పర్వతం లోపలి కూరుకుపోతూ ఉంటే
అప్పుడు ఆ పర్వతాన్ని అలా పైకి ఎత్తటానికి, అది కూరుకుపోకుండా ఉండటానికి కూర్మావతారం, కూర్మమై తాబేలై ఆయన ఆ మందర పర్వతాన్ని ధరించాడు. అప్పుడు ఆయన వీపుకి పుండుపడకుండగా ఈమె వీపుగా ఆయన యొక్క పృష్ఠభాగంగా, దృఢమైన పృష్ఠభాగంగా నిలబడింది. విచిత్రం ఏంటంటే భర్తకి ఏదైనా ఆపద కలిగితే వెంటనే వచ్చి అలా నిలబడేటువంటిది పతివ్రతా ధర్మం. అందుకని ఆమె వెంటనే ఆ కూర్మము యొక్క పృష్ఠభాగంగా ఆమె వచ్చింది. వరాహ అవతారం ఎత్తాడైన వరాహ రూపంగా సమస్తమైనటువంటి భూమిని కూడా అలా తన యొక్క దంష్ట్రా అంటే తన కోర పంటి కొన మీద అలా భూమిని ఆయన ఎత్తాడు, ఉద్ధరించాడు. అప్పుడు ఆమె ఆ కోర పన్నుగా, ఆ దంష్ట్రగా ఆవిడ అవతరించింది. దధ్రేసౌ కుహనా వరాహ వపుషా దేవేన దంష్ట్రాంచలే. ఆ పరమాత్మ తన యొక్క అంటే వరాహ రూపమెత్తి తన యొక్క దంష్ట్రాంచలే కోర పంటి కొన మీద ఈ భూమినంతటిని ధరించాడు, దధ్రే ధరించాడు. అప్పుడు ఆమె దృఢమైనటువంటి ఆ కోర పంటి కొనగా నిలబడింది. వరాహ రూపం మనం అసలు క్షేత్రం ఉంది కదా వరాహస్వామిని, వరాహస్వామిని దర్శించుకుని వెళ్ళాం మనం మలయప్ప స్వామిని చూడటానికి. తిరుమలలో వరాహస్వామిని జ్ఞానపిరాన్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. వరాహస్వామి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. కరీంనగర్లో ఒకటి ఉంది, అక్కడ మనకి వరాహస్వామి దేవాలయం ఉంది. అక్కడ అద్భుతంగా నిర్మాణం చేయించారు ఒక మహాకవి ఆయన శ్రీభాష విజయసారథి. భూదేవితో కూడినటువంటి వరాహస్వామి అన్నమాట. కాబట్టి వరాహావతారంలో ఆమె తన యొక్క అద్భుతమైన సహాయాన్ని అందించింది స్వామికి. నారసింహావతారం ఉంది, అత్యద్భుతమైనది. అక్కడ ఆమె కూడా గోళ్లతో వాడిని సంహరించినప్పుడు నఖాగ్రంగా నిలబడింది. ఆయన గోటి కొనగా నిలబడింది, నఖాగ్రంగా ఉంది. అందుకే వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు అంటాం మనం. కాబట్టి వజ్ర నఖములవి, వజ్రముల వంటి గోళ్ళు కలిగినటువంటి వాడు అనర్థం. ఆనందవర్ధనుడు అని సంస్కృతంలో కవి ఒక గ్రంథం రాస్తూ ఆయన ధ్వన్యాలోకమని, అందులో మొట్టమొదటి ప్రార్థన చేసేటప్పుడు నరసింహస్వామి యొక్క గోళ్ళు మిమ్మల్ని రక్షించుగాక అని మంగళాచరణ శ్లోకం పలికాడు. కాబట్టి నరసింహస్వామి యొక్క నఖములు అవి దివ్యమైనటువంటి తన కాంతులతో సమస్తమైన విశ్వాన్ని కూడా ఆవరింపజేసిన మహిమాన్వితములైన నఖములుగా వర్ణించబడ్డాయి. అదిగో ఆ నఖాగ్రముగా ఆమె అవతరించింది. పరశురాముడు భార్గవరాముడు ఆయన గండ్రగొడ్డలిగా ఉంది. బలరాముడి విషయం వచ్చేటప్పటికి వెంటనే కృష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన్ని భోగి, ఆయన భోగములు అనుభవిస్తూ ఎప్పుడూ కూడా ఆయన మదిరాక్షుడై అంటే హాయిగా పడుకుని మత్తుగా ఉండేటువంటి వాడు ఉండిపోయాడు. అదే అవతారంలో కృష్ణుడికి రుక్మిణిగా అవతరించింది. ఒకే సమయంలో 2 అవతారాలు వచ్చినాయి. ఇక కల్కి ఎలా అవతరిస్తాడో ఊహించాలి భవిష్యత్ అని. ఇక్కడ వామనావతారం దగ్గర మనకి సందేహం వస్తుంది. ఎందుకంటే వామనుడు బ్రహ్మచారి అయినటువంటి వామనుడికి పక్కన లక్ష్మీదేవి ఎలా వస్తుంది? అవకాశం లేదు కదా. లక్ష్మీయుక్తుడైతే ఆయన బ్రహ్మచర్యం భగ్నం అవుతుంది కాబట్టి. కానీ లక్ష్మీదేవి లేకుండా ఉండదు, అనపాయిని ఆమె. కాబట్టి లక్ష్మీదేవి ఉండటానికి అవకాశం లేదు, ఆయన బ్రహ్మచర్యానికి ఇబ్బంది. లక్ష్మీదేవి ఉండకుండా ఉండదు, ఆవిడ స్వభావాన్ని బట్టి అనపాయిని, విష్ణువుతోనే కలిసి ఉండాలి. అందుకని ఆమె యజ్ఞోపవీతంతో పాటు బ్రహ్మచారి కప్పుకునేటువంటి లేడి చర్మం ఉంది, ఆ చర్మాన్ని లక్ష్మీ యొక్క అవతారంగా చెప్పారన్నమాట. అది హరిణీ రూపం ధరించింది, లేడి చర్మంగా ఆవిడ అవతరించింది. ఆయన కప్పుకునేటువంటి లేడి చర్మం ఉంది. ఇది మనకి ఇప్పటికి కూడా సంప్రదాయంలో యజ్ఞోపవీతానికి లేడి చర్మం ముక్కను కడతారు. కాబట్టి ఇది అంటే అజినం అంటారు దాన్ని. అధాజినాషాఢధర ప్రగల్భవాక్ జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసాం వివేశకశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా అని మాయా ఒటువుగా పరమేశ్వరుడు పార్వతి యొక్క తపస్సుని పరీక్షించడానికి వస్తాడు ఆవిడ తపోవనానికి. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే
అజిన ఆషాఢధరః, ఆయన అజినం జింక చర్మాన్ని కప్పుకున్నాడు. అలాగే ఆషాఢం అంటే చేతిలో దండాన్ని ధరించాడు, పలాశ దండమను మోదుగు కర్రను పట్టుకున్నాడు ఆయన. జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా, బ్రహ్మమయమైన తేజస్సుతో అంటే తపోమయమైనటువంటి తేజస్సుతో ఆయన ప్రకాశిస్తున్నాడు. అటువంటి ఒక మాయావటువు పార్వతి తపస్సు చేసుకునే తపోవనంలోకి ప్రవేశించాడు అని కాళిదాస మహాకవి వర్ణించాడు. కాబట్టి బ్రహ్మచారి యొక్క గుర్తులలో ఒకటి లేడి చర్మం. వామనావతారంలో కూడా ఆమె వదిలిపెట్టలా. నేను బ్రహ్మచారిగా వెళుతున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు తల్లి అంటే విన్నదే వినలా. అబ్బే అట్లా కుదరదులేండి, నేను కూడా రావాల్సిందే. ఎలా వస్తావు నువ్వు, నేను బ్రహ్మచారిని కదా. ఆ బ్రహ్మచారి పైన కప్పుకుంటాడుగా లేడీస్, నువ్వు అట్టా ఉంటాలే కాసేపు. ఇక్కడ కవులు చాలా బాగా చమత్కారం చేశారు. ఏమిటంటే అసలు ఆమె లేడీ చర్మంగా లేకపోతే, ఆయనకి సహాయంగా ఉండకపోతే, ఆయన 3 అడుగులు అడిగితే 3 అడుగులు అడిగాడు ఆయన బలిచక్రవర్తిని. 3 అడుగులు అడిగితే బలిచక్రవర్తి నవ్వి 3 అడుగులేంటయ్యా ఇంకా అడగమని అన్నాడు. అంటే అంత ఆ బలిచక్రవర్తి హృదయాన్ని ఆకర్షించి మోహంలో పడేసేటువంటి స్థితి ఎలా కలుగుతుంది? అమ్మవారు ఉంటే కలిగింది. ఎందుకంటే ఆవిడ మాయారూపిణి కాబట్టి. ఆవిడ సమస్తమైన జగములను కూడా మోహంతో మాయతో ఆవిడ సృష్టింపజేసేటువంటిది కాబట్టి ఆమె సహాయం లేనిది బలిచక్రవర్తికి ఆ మోహం కలిగేది కాదు. ఆ 3 అడుగులు అతి శుభవయ్య, మరీ మంచిది, నాకు లాభంగా ఉంది, ఇదేదో అనుకునేవాడు. కానీ మాయ కప్పింది. అది ఎవరి వల్ల అంటే ఇదిగో అమ్మ సహాయం ఉందెక్కడ. ఆయన శరీరం మీద కప్పుకున్నటువంటి లేడీ చర్మము అమ్మవారు కాబట్టి ఆ బలిచక్రవర్తికి కూడా అలా మాయ కప్పేసింది. ఆ మోహంతో వాడు 3 అడుగులు ఆయన ముల్లోకాలు వ్యాపించినా కూడా మారు మాట్లాడకుండా దానం చేసేసాడు. వాడి యొక్క దానం, వాడి యొక్క వాగ్దానం శక్తి గొప్పది, వాడి యొక్క దాన మహత్వం గొప్పది. అది ఒక విషయం. చమత్కారంగా కవులు చెప్పినటువంటిది అన్నమాట ఇవన్నీ కూడా. అంటే అమ్మవారి సహాయం లేనిదే పరమాత్మ కూడా తన యొక్క అవతారాలలో ఈ లోక కళ్యాణ సాధనం ఏదైతే ఉందో తన యొక్క ప్రయోజనం దాన్ని సాధించలేకపోయేవాడు అని చెప్పటం కోసం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి అవతారాలు అమ్మవారి యొక్క అవతారాలన్నీ కూడా. వీటిల్లో మనకి మత్స్యావతారం మొట్టమొదటిది. ఇది చాలా గొప్పది. ఈ మత్స్యావతారంలో ఆమె చేసినటువంటి సహాయం చాలా గొప్పది. దృష్టిగా అంటే ఆయన మీనంగా మారితే, చేపగా మారితే ఆయన యొక్క దృష్టిగా ఆవిడ మారి సహాయం చేసింది. అది మనం మత్స్యపురాణం ద్వారా తెలుసుకుంటాం. ఇది చాలా గొప్పది, మొట్టమొదటిది. ఇది ఎందుకుని అంటే ఆయన మొదటి అవతారం అమ్మ కూడా, అలాగే జగదమ్మ కూడా ఈ జగదంబ అవతార విశేషాలలో మొట్టమొదటి అవతార విశేషంగా మనం పేర్కొనవచ్చు. అందుకే అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు వెంకటాధ్వరి అనేటువంటి ఆయన. లక్ష్మీశాస్త్రం రాసేదానికి అనువాదం చేశారు వేదుల సూర్యనారాయణ శర్మ గారు. శ్రీసతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నెన్నడో వాసిన సంపదల్ తిరిగి వచ్చును, గజ్జలు కట్టుకొంచునన్ బాస నిజంబు చేయుటకో, త్వత్పతి త్వన్నయనాకృతిన్ కడున్ బాసిలు మత్స్యమయ్య సగి బ్రహ్మకు పోయిన వేదజాతమున్. శ్రీసతి దృక్ప్రసారము ఫలించిన శ్రీసతి, అదిగో ఆ శ్రీమాత యొక్క దృక్ప్రసారము, ఆ కంటి చూపు ప్రసరిస్తే చాలు, ఆమె ఒక్కసారి చూస్తే చాలలా, అంతే సంపదలని వచ్చి